ఓర్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన కానించి అస్సలు పట్టించుకుంటలేరాట కదా పబ్లిక్ను, కనీసం రైతులకు నీళ్లు కూడా ఇస్తలేరాట. ఆగో మన తెలంగాణ పంట పండించుట్ల టాప్ అని గొప్పలు చెప్తుంటారు రోజుకు, అదంతా ఉత్తకాతేనా ఏంది? ఇగో గిడో తన నీళ్ళు వస్తలేవని గిళ్ళు ఏ తీర్ల గోసపడుతుండ్రో చూడురి. ఎండాకాలం ఇంకా సురువే కాలేదు, అప్పుడే నీళ్ళ కష్టాలు ఎదురైనాయి కదా. అగో గిడ కొందరు కూర్చోనికి అవ్వ నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నది కదా. యోగి ఇది బయ్యన వాగానే పెద్ద వాగు. అగో అలా చూడురి సుక్క నీళ్లు లేక ఎట్ల రాళ్ళు తేలినాయో. నీళ్లు లేక రైతులు చాలా గోస పడుతున్నారు అబ్బా. పోయినేడు లెక్కనే ఈ ఏడు కూడా వాగులకు నీళ్ళు వస్తాయేమో అని చెప్పేసి పంటేసే. మైబాదు మండలం తొర్రూరు సర్కాల గ్రామం. 2 ఎకరాల పొలం నాటు పెట్టినాం. నీళ్ళు పొలం ఎండిపోయి నీళ్లు లేక పెట్టుబడి కూడా వెళ్ళనట్టుంది. మేము తలకాయలు పట్టు నీళ్ళు వదలాలి మా ఏటికి. భయన్న వాగు అప్పో సప్పో ఉన్నదో లేదో తాకట్టు పెట్టి నాట్లేస్తే సుక్క నీళ్ళు రాకపోతే పంట చేతికొచ్చే టైంలో ఎట్లా చెప్పుర్రి రైతుల పరిస్థితి. అగో అందుకే ఎమ్మెల్యే మేడం జర మీరు తొందరగా స్పందించి మా రైతుల పొట్ట కొట్టకుండా మాకు వెంటనే ఈ వాగులకు నీళ్ళు వదలాలని చెప్పేసి ఇగో వీళ్ళు వాగులకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. చెప్పా అన్న ముచ్చటేందో. మాది కరకాల గ్రామము. మాకు 8 ఎకరాల దాకా సాగు చేసిన పంట పొలాలు. ఈ భయాన వాగు ఆధారంగా చేసుకొని నీళ్లను ఆధారంగా పూర్తి చేసుకొని ఈ కిరాయి ట్రాక్టర్లతో పెట్టి నీళ్లు వస్తాయన్న ఆశతోటి పంట పొలాలు దున్ని నాటబెట్టుకున్నాం, కలుపులు తీసినాం. వీటన్నిటి పెట్టుబడి కూడా పైసలు లేని పరిస్థితుల్లో రైతు బంధు రాని కార్యంతో ఆ బంగారాన్ని కూడా కుదవబెట్టుకొని మరీ పంట పొలాల మీద పెట్టుబడి పెట్టి ఈ ఆశతోటి బతుకుతున్నాం. కానీ ఈ భయాన వాగులో నీళ్లు వస్తాయన్న ఆశతోటి ఇంతవరకు ఎదురు చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే శశన్ రెడ్డి గారిని కూడా 3-4 సార్లు కలిసి విన్నపాలు చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు కూడా భయాన వాగులో నీళ్లు రాకపోవడం చాలా రైతులు, నాతో పాటు వందల వేల రైతులు కూడా భయాన వాగు పొడుగుతా చాలా మంది నీళ్లు వస్తాయని ఆశతోటి ఎదురు చూస్తున్నారు. అయినా కానీ ఇంతవరకు నీళ్లు వస్తలేవు. మాకు అట్లే ఇక్కడ ప్రస్తుతం అందరికి అవపడుతున్నటువంటి డ్యామ్ కూడా గత ప్రభుత్వంలో నీళ్లు కేసీఆర్ గారు మాకు ఎల్లవేళలా 24 గంటలు నీళ్లు ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే అనివార్య కారణాలలో మాకు ఈ డ్యామ్ కూడా కూలిపోవడం జరిగింది. అప్పుడు ఆ డ్యామ్ను కూడా స్థానిక ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకొని ఈ డ్యామ్ను కట్టించి మా రైతులందరికీ, నాతో పాటు మాకున్న రైతులందరినీ కూడా నీళ్లు ఇప్పించి పంట పొలాలను కాపాడి మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని మరీ ప్రాధేయపడి కోరుకుంటున్నాను. అగో విన్నారు కదా, ఈ అన్నది 8 ఎకరాలట నాట్లేసిండట, కలుపులు తీసేసిండట. కూలోళ్ళకి పైసలేనాయే, దున్నుతానికి పైసలేనాయే, మందులకు పైసలేనాయే. రైతు బంధేమో ఇక రాకపాయే, చూస్తేనేమో నీళ్ళ సుక్క లేదాయే. ఇక మేము ఆత్మహత్య చేసుకోక ముందుకే మీరు తొందరగా స్పందించి మాకు నీళ్ళు ఇవ్వాలని గోరవచ్చిర్రు. ఆడున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దగ్గరికి పోయి ఇలా గోసంతా చెప్పితే ఇక నీళ్ళు వచ్చే అంటుందట. కానీ ఇప్పటిదాకా సుక్క నీళ్ళు రాకపోయేసరికి ఇగో గీళ్ళు గీ తీర్ల నిరసన తెలుపుతున్నారు. అసలు ఎండాకాలం స్టార్ట్ కాకముందుకే గిట్లున్నదంటే ఇక రేపు ఎండలు గట్టి కొడితే ఎట్లుంటుందో పరిస్థితి. సర్కారేమో లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నా కూడా ఇప్పటికీ సుక్క నీళ్ళు వస్తలేమంటే ఈ ప్రాజెక్టులన్నీ ఎందుకు కడుతున్నట్టు, ఏం చేస్తున్నట్టు, ఈ జనాల పైకం అంతా ఎందుకు ఖర్చు పెడుతున్నట్టు. ఏమన్నా రాజకీయాలు మీరు ఉంటే రాజకీయాలు చూసుకోరు కానీ ఈ రైతుల్ని మాత్రం గోసబెట్టకూరు సార్లు.